హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా 5-6 నిమిషాల్లో తయారైపోతుంది. ఇది చపాతీలోకి రైస్లోకి కూడా అదిరిపోతుంది. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూను జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిరపకాయలని 6-7 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాం. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు వీటిని ఇంకొంచెం వేగనిద్దాం. చూసారు కదా, మంచిగా వేగిపోయి పక్కన పెట్టేసుకుందాం, చల్లార్చుకుందాం వీటిని. ఇప్పుడు మనము వంకాయల్ని కట్ చేసుకుందాం. మనము గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే 4 భాగాలుగా వంకాయల్ని కట్ చేసుకోవాలి. చూసారుగా, ఇలాగా వంకాయలన్నీ మంచిగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసేసుకుందాం. అప్పుడే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ముందుగానే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకుందాం. వేసుకొని ఇవి మంచిగా 2 వైపులా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వంకాయల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న మిరపకాయలను అలాగే ఉల్లిపాయలని వేసి మనం మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారుగా, నేను చూపిస్తున్న విధంగా మసాలాని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయలను ఈ మసాలాని పెట్టుకుందాం. మొత్తం వంకాయలకి ఇలాగనే స్టఫ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలు పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇంకో సైడు టర్న్ చేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని మనం ఈ వంకాయల్ని వేయించుకోవాలి. అప్పుడే మసాలా లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది, పచ్చివాసన లేకుండా. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుందాం, లేకుంటే వంకాయ విడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకుందాం. మంచిగా ఈ మసాలా అంతా మంచి కలర్గా చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, వంకాయ మంచిగా వేగిపోయింది. అంతే అండి, వంకాయ ఉల్లికారం తయారైపోయింది. మీరు ట్రై చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.